పహల్గాం ఉగ్రవేట కొనసాగుతోంది. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఇందులో భాగంగా భద్రతా బలగాలు మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశాయి. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లా కలరూస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ తద్వా, బందిపోరాలోని జమీల్ అహ్మద్ షీర్, అమీర్ నాజీర్ల ఇళ్లను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. ఇప్పటికే 5 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశామని, మిగిలిన వారిపైన ఇటువంటి చర్యలే తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఉగ్రస్థావరాలను గుర్తించడానికి శ్రీనగర్లోని 60కి పైగా ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఉగ్రవాదులు పన్నే కుట్రలను నిర్వీర్యం చేయడానికి సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. వారి ఇళ్లలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఆయుధాలు మొదలైన వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో హింస, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడనని అనుకునే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి భద్రతా బలగాలు వెళ్లగా దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకరైన ఆదిల్ హుసేన్ ఠోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లలో అప్పటికే బాంబులు యాక్టివేట్ అయి ఉన్నట్లుగా గుర్తించి త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో ఇతర ఉగ్రవాదుల ఇళ్లను కూడా అధికారులు పేల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్, యాక్టివ్ టెర్రరిస్టులు జాహిద్ అహ్మద్, అసన్ ఉల్ హక్, హారిస్ అహ్మద్ ఇళ్లను పేల్చివేశారు. నిన్న జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి 5 AK-47 తుపాకులు, భారీ సంఖ్యలో తూటాలు, పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు. Thank you.